2వ వచనం. కీర్తనలు 16వ అధ్యాయం 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవునికి మనము చెప్తూ ఈ మాట అంటున్నాడు. ఏమని? యెహోవాతో నేను మనవి చేయుదును. ఏమని? నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో మనవి చేయుతున్నాడు. మనల్ని కాచి కాపాడేది, భక్తిలో నడిపించేది, పాపం నుంచి విడిపించేది, భక్తి అంటే ఏంటో నేర్పించేది కేవలం దేవుడు మాత్రమే. దేవుడు మన కొరకు ఎన్నో చేస్తున్నాడు. వాటిని చెప్పాలి అని అంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పటి నుండి మన జీవితకాలం అంతయు కష్టాల్లోనూ బాధల్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, క్షేమకరమైన ఏదైనా ఉంది అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే అని చెప్తున్నాడు భక్తుడు. మనల్ని గమనిస్తున్నాడు అన్నట్టు ఆధారం ఏంటో తెలుసా? మనం జీవించి ఉండడం. భూమి మీద ఎందరో మానవులు జన్మించారు. వారు జీవితం దేవునిలో ఎంతో అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెంది వారసత్వంగా మనకి భక్తిని నేర్పించిపోయారు భక్తులు. అలాంటి భక్తులను దేవుడు కాపాడకుండా ఉంటాడా అంటే ఉన్నాడు. మంచివారిని చెడ్డవారిని ఇద్దరిని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. గమనించిన దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఉన్నాను అన్నాడు. ఆయన ఉన్నాడు. అందుకే సకాలంలో వర్షాలు పడుతున్నాయి, సకాలంలో ఎండలు కాస్తున్నాయి, సకాలంలో చలికాలం ఏర్పడుతుంది. మనం కష్టపడుతున్నప్పుడు మనకి నూతన బలాన్ని అనుగ్రహించే దేవుడు, మనకి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించేది దేవుడు. ఎందరో బలవంతులుగా పిలువబడి బలహీనులైన వారు చాలామంది ఉన్నారు భూమి మీద. అలాంటి బలహీనులను మూలకు తలరాయిగా చేయగలడు ఆ దేవుడు. అలాంటి భక్తిపరులు నేటి సమాజానికి అవసరం. అలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి దేవుడు వారి భవిష్యత్తుకు పునాది భరోసాను కల్పించాడు దేవుడు. అందుకే అంటాడు, మనం భయంలో నుండి, భయము మనల్ని పాపాన్ని ప్రేరేపిస్తుంది. పాపం చేయి. అలాంటి పాపం, అలాంటి భయం, ఆ రెండు కూడా మన యుద్ధ నుండి తొలగించబడాలి. క్రీస్తు కల్వరిలో ప్రాణం పెట్టింది కేవలం ప్రజల కోసం, తన పిల్లల కోసం. తన పిల్లలు అంటే ఎవరో కాదు, దేవునిలో మనం అవయవములై ఉన్నామంట. దేవునిలో మనము అవయవములై ఉన్నామంట. అపవాది ఉన్నాడు, వాడు కూడా జనకుడే అంట. అంటే వాడికి పిల్లలు ఉన్నారు. అయితే అపవాది వాడు తీసుకెళ్ళే మార్గం నరకం వైపు తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు భూమి మీద ప్రజలకి భరోసా కల్పిస్తూ ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని పాపం నుండి విడిపించబడతాను అన్నాడు. కల్వరిలో తన త్యాగం చేసి చూపించాడు. అలాంటి భక్తులు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా?
అంటే పిల్లలు అనుభవాలు నేర్చుకుంటారు. మంచి ఏదో చెడు ఏదో గమనించాలి, నేర్చుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలని చెప్తూనే ఉంటాను నేను. దేవుని కోసం కష్టపడాలి. ప్రార్థన చేసుకో. సర్వశక్తి మిక్కిలి కృపమైన గొప్ప తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలయ్యా. మీ హిందూ భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. పాపం నుంచి విడిపించబడుటకు సహాయం దయచేయండి. మంచి మార్గంలో జీవించుటకు సహాయం దయచేయండి. భక్తి శక్తి మాకు నేర్పించండి. క్రీస్తులో అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. పిల్లలు జ్ఞానవంతులుగా ఉండటకు సహాయం దయచేయండి. బైబిల్ చదువుటకు సహాయం దయచేయండి. పై తరగతులకు వెళ్ళటకు సహాయం దయచేయండి. ఈ ఇంటి చుట్టూ కంచి వేసి నడిపించమని క్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.